నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా జూన్ 4న వరల్డ్ వైడ్గా చాలా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్లో కూడా స్పీడ్ పెంచారు. బుకింగ్స్ మాత్రం అనుకున్నంతగా జరగట్లేదు. ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అన్న సందడి కానీ ఆ మ్యానియా కానీ ఎక్కడ కనిపించట్లేదు. దానికి కారణం ఏంటో పెద్ద రీజన్ కూడా తెలీదు. మరి ఇటు రామ్ చరణ్ కెరియర్ చూసుకుంటే ఆల్రెడీ గేమ్ చేంజర్, ఆచార్య లాంటి ఒక అల్ట్రా డిజాస్టర్ సినిమాలు అయితే ఆయన కెరియర్లో ఉన్నాయి. ఇటు బుజ్జిబాబు చూసుకుంటే ఉప్పెన లాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమా చేశాడు. అది ఆయన ఆయన సినిమాగా కన్సిడర్ చేయట్లేదు. అదేదో అనుకోకుండా సక్సెస్ అయినట్టుగా మాట్లాడుకుంటున్నారు. సో అదొక నిబ్బి స్టోరీ. దానివల్ల ఏమైనా సినిమాకి హైప్ రావట్లేదా అనేది కూడా తెలీదు. ముందుగా వచ్చిన చిక్రీ చిక్రీ సాంగ్ కానీ, తర్వాత వచ్చిన ఆ బ్యాట్ తీసుకొని కొట్టే ఆ గ్లిమ్స్ కానీ, ఆ తర్వాత వచ్చిన రై రై రారా సాంగ్ కానీ నెక్స్ట్ ఓ రేంజ్లో పేలాయి. అంటే సినిమా పైన హైప్ వస్తుంది. సినిమాపై అసలు సోషల్ మీడియాలో చిక్రీ చిక్రీ సాంగ్ అయితే రికార్డ్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళింది. సో అది పెయిడ్ వ్యూస్ కావచ్చు, ట్రోలింగ్ వల్ల కావచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు, కానీ సినిమా పైన వాళ్ళు అనుకున్న దానికన్నా, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ హైప్ తీసుకొచ్చింది సినిమా పైన. అప్పుడే సినిమా రిలీజ్ అయ్యి ఉంటే కనుక ఎటువంటి ప్రాబ్లం ఉండేది కాదు. సినిమాని వాయిదాలు వేసుకుంటూ వెళ్ళడంతో సోషల్ మీడియాలో స్టోరీ లీక్ అయింది. తర్వాత వచ్చేసి ఇలా వాయిదాలు వేయడంతో సినిమా పైన ఉన్న హైప్ కూడా తగ్గిపోయింది. ఇక వాళ్ళు ఎంత ప్రమోషన్లు చేసినా ఏం చేసినా కూడా సినిమా పైన హైప్ రావట్లేదు. ఓవర్సీస్లో బుకింగ్ చూసుకుంటే ఎప్పుడో బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇప్పటికి కూడా టికెట్ రేట్లు ఇప్పటికి కూడా $500K మార్కుని ఇంకా అందుకోలేదు. 500,000 మార్కుని అయితే ఇంకా అందుకోలేదు. మరి ఎప్పుడు అందుకుంటుందో తెలీదు. రేపు సినిమా అంటే ప్రీమియర్స్ పడే టైంకి కూడా సినిమాకి బుకింగ్స్ పెరుగుతాయో లేదో చెప్పలేని పరిస్థితి. రేపు కంటెంట్లో ఏదైనా తేడా వస్తే మాత్రం ఖచ్చితంగా లాంగ్ రన్లో కూడా 1 మిలియన్ మార్కుని అందుకునే సూచనలు అయితే కనిపించట్లేదు. సో అక్కడ ఒకటేంటంటే సినిమా పైన హైప్ లేదు. తర్వాత వచ్చేసి టికెట్ ప్రైజెస్ టూ మచ్ కాస్ట్. అసలు దురంధర్ లాంటి ఒక సినిమా 2 పార్ట్లు కలిపి 250 కోట్ల ఖర్చు పెడితే 3,000 కోట్లు కలెక్ట్ చేసే సినిమాలు. మరి ఎందుకని ఇది ఒక డబ్బా సినిమాకి 250 కోట్ల డబ్బా సినిమాకి ఒక్కో టికెట్ 3,000 4,000 పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఆంధ్రాలో చూసుకుంటే ప్రీమియర్స్కి 600 టికెట్. అందిన కాడికి దండుకొని జేబులో వేసుకుంటే ఇప్పుడు బాత్ ఉంది, రోజు గుడ్డు పెడితే బాగుంటుంది. అట్లా కాదని మొత్తం తీసుకోవాలని ట్రై చేస్తే బాతే పోతుంది. సో సేమ్ ఇక్కడ కూడా అదే ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. నార్మల్ టికెట్ ప్రైజెస్ పెట్టుకొని ఆడియన్స్ని ఎక్కువ మంది వస్తే సినిమా బ్రతుకుతుంది. అట్లా కాదని టూ మచ్ టికెట్ కాస్ట్ పెడితే ఎవడొస్తాడు? ఎవడో దూలో ఉన్నాడు పోతాడు, వాడు దూలో తెచ్చుకొని ఇంటికి వస్తాడు. తర్వాత సినిమా షట్ డౌన్ అయిపోతుంది. వీళ్ళందరూ మూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే కారణం ఏంటి? అదే కారణం. మీరు ఇచ్చే కంటెంట్ ఇంత, పెట్టే టికెట్ రేట్ ఇంత. ఆ కంటెంట్కి, ఆ టికెట్ రేటుకి, ఆ కంటెంట్కి ఏమన్నా తేడా, ఏమన్నా మ్యాచ్ అవుతుందా? అసలు అవ్వట్లేదు. మళ్ళీ ఏమన్నంటే రివ్యూర్లు సినిమాని చంపేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని అంటారు. కానీ నిన్న వచ్చిన సినిమా బ్లాస్ట్ జోన్, అర్జున్ గారు నటించిన బ్లాస్ట్ జోన్ సినిమా చాలా బాగుంది. చాలా సింపుల్గా ఉంది. సో చాలా సినిమాల ఫ్లేవర్స్ కనిపించినా, లైక్ ఖైదీ కానీ, విక్రమ్ కానీ, ఇలాంటి సినిమా ఫ్లేవర్స్, జైలరు ఇలాంటివి కనిపించినా కూడా స్టోరీ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. ఫైనల్ ఒక క్లైమాక్స్ ఫైట్ ఏదైతే ఉందో ఆ ఫైట్ చేసిన విధానం, ఫైట్ బాగుంది. కానీ మరీ కొంచెం ఏదో సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకున్నారేమో అని అనిపిస్తుంది అక్కడ ఒక్క చోట తప్ప. మిగతా సినిమా అంతా బాగుంది. మరి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. మరి కలెక్షన్లు ఏమన్నా దారపోస్తారా? ఎవరు వెళ్తారు? టికెట్ ఎవరు వెళ్తున్నారు సినిమాకి? సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది కదా, అన్ని చోట్ల నుంచి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమాకి వెళ్ళిన ఆడియన్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజ్ అవుతున్నారు. అంటే వాళ్ళు ఎంగేజ్ చేశారు. అంటే సినిమాని బాగా ఆ స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ కానీ, ఆ నెరేషన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, యాక్షన్ మూవీ లవర్స్కి అయితే నెక్స్ట్ లెవెల్, ఇంకా ఓ రేంజ్లో ఉంటుంది ఫైట్, ఆ యాక్షన్ సీక్వెన్సెస్. మరి ఎవడు వెళ్తాడు? రివ్యూయర్లు చెప్పినంత మాత్రాన కలెక్షన్లు ఏమన్నా దారపోస్తారా? లేదు కదా. రివ్యూయర్లు ఏం కాదు, వాళ్ళ చేతులారా సినిమాని చంపేసుకుంటున్నారు. సో పెద్ద సినిమా విషయానికి వస్తే సేమ్ ఇక్కడ కూడా అదే ఫార్ములాని అప్లై చేసుకోవచ్చు. ఈ సినిమాకి అయిన బడ్జెట్ 250 కోట్లు, అది కూడా ఒక పార్ట్కి. ఇందులో ఎవరి రెమ్యునరేషన్ ఎంతో మనకు తెలుసు. సినిమా మొత్తం రెమ్యునరేషన్లు అన్నీ పోగా సినిమాకి పెట్టిన బడ్జెట్ 30-40 కోట్ల ఉంటుంది. సో వాళ్ళు తీసుకునే రెమ్యునరేషన్లు అన్నీ కూడా ఆడియన్స్ నెత్తిన వేసి తీసుకోవాలి, పిండుకోవాలని ట్రై చేస్తున్నారు. చెప్పలేం. కంటెంట్ బాగుంటే చూస్తారు, లేదంటే మొదటి రోజే షట్ డౌన్ అయిపోతుంది. సో పెద్ద సినిమా విషయానికి వస్తే ఈ పెద్ద సినిమా ఇప్పుడు టాలీవుడ్ని సేవ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ సినిమాకైతే హైప్ రావట్లేదు. ఎంత ప్రయత్నించినా, ఎంత వాళ్ళు డబ్బా కొట్టుకున్నా కూడా హైప్ అనేది క్రియేట్ కావట్లేదు. గ్రౌండ్ లెవెల్లో హైప్ అనేది రావట్లేదు.
కంటెంట్ రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత కంటెంట్ ఎలా ఉందో చూసుకొని సినిమాకి వెళ్ళొచ్చు అని ఆడియన్స్ నిలబడిపోతున్నారు. సో ఇటు టాలీవుడ్ని అయితే సేవ్ చేయాల్సిన బాధ్యత పెద్ద సినిమా పైన పడింది. 2 భుజాల పైన మోయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ సంవత్సరం చూసుకుంటే ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయి అనేది ఇలా వేల మీద లెక్క పెట్టవచ్చు. వేల మీద లెక్క పెట్టినా కూడా ఇంకా 4,000 మిగిలిపోతాయి. సో అలాంటి పరిస్థితి ఉంది టాలీవుడ్కి. మరి పెద్ద సినిమా సేవ్ చేస్తుందో లేదో తెలియాలి. అటు చూసుకుంటే తమిళనాడులో కరుప్పు సినిమా, సూర్య నటించిన కరుప్పు సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అటు చూసుకుంటే దృశ్యం 3 సినిమా కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ వైపు అయితే దూసుకుపోతుంది. మరి 2 సినిమాలు బాగాలేదా అని చెప్పావు కదరా గాడిద అని మీరు అనుకోవచ్చు. సినిమాలు అయితే కరుప్పు విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ వరకు నెక్స్ట్ లెవెల్. నేనైతే జై భీమ్ సినిమా చూస్తున్న ఫీల్ అయితే కలిగింది నాకు. కానీ సెకండ్ హాఫ్లోనే నాన్న యాగి చేసి పెట్టాడు. అనవసరమైన హీరో ఎలివేషన్స్ అవి ఫ్యాన్స్ వరకు అయితే నచ్చుతాయి. ఏమంటే ఇంకా సినిమాలు అందులో మాస్ సినిమాలు ఏవి పెద్దగా లేక ఆడియన్స్ ఉన్న సినిమాని ఆదరించడం వల్ల సినిమా హిట్ అయింది. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఫస్ట్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అదే రేంజ్లో సినిమాని తీసుకువెళ్ళింటే కనుక ఖచ్చితంగా 1000 కోట్ల సినిమా ఉండేది అది. అలా ఆ రేంజ్ కంటెంట్ ఉంది సినిమాలో. కానీ వాళ్ళు సెకండ్ హాఫ్ని అయితే పూర్తిగా ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ ఇంకోటి చూస్తున్నామన్న ఫీల్ కూడా కలుగుతుంది మనకి. సో 2 కూడా డిఫరెంట్ చూస్తున్నాం, 2 సినిమాలు చూస్తున్నామన్న ఫీల్ అయితే కలుగుతుంది. తర్వాత దృశ్యం 3 విషయానికి వస్తే 2 గంటల 45 నిమిషాలు, 2 గంటల 50 నిమిషాల సినిమా అది. ఆ 2 గంటల 50 నిమిషాల వరకు సినిమా ఉంటే మొత్తం 2 గంటలకి పైగా సినిమాని సాగదీసి సీరియల్స్ కూడా అంత దారుణంగా సాగదీశాడు. లిటిల్ ఫస్ట్ హాఫ్ అయితే ఏమీ లేదు. ఫస్ట్ హాఫ్లో ఇంకా ఇంటికి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ వరకు ఒక ట్విస్ట్ ఉండదు, అసలు సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. మొత్తం ట్విస్టులన్నీ కూడా లాస్ట్ 50 నిమిషాల్లోనే కుదించేసాడు. మొత్తం ట్విస్ట్ మీద ట్విస్ట్. అయితే ఆ 50 నిమిషాలు మాత్రం సినిమా పరిగెడుతుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మళ్ళీ అక్కడ తీసివేయడానికి లేదు. ఆ 50 నిమిషాలు మాత్రం సినిమా వేరే లెవెల్ ఉంటుంది. దానికోసం 2 గంటలు థియేటర్లో కూర్చోవాలంటే మాత్రం కాస్త ఇబ్బంది. ఆ సినిమా రన్ టైంని 2 గంటలకు తగ్గించుంటే కనుక సినిమా ఇంకా వేరే లెవెల్లో ఉండుండేది. సో వాళ్ళు దాన్ని తీసుకోలేదు. సరే, మొత్తానికైతే సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కాకపోయినా అక్కడ కేరళ తర్వాత ఓవర్సీస్లో మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ వైపు అయితే దూసుకుపోతుంది. 300 కోట్ల క్లబ్లో కూడా చేరిపోయేలా ఉంది. సో అటు చూసుకుంటే మలయాళంలో మోహన్ లాల్, తమిళ్లో సూర్య, వీళ్ళిద్దరూ కూడా ఆయా ఇండస్ట్రీలకు అయితే ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. ఇప్పుడు తెలుగు నుంచి రామ్ చరణ్ అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సిన బాధ్యత ఆయన మీద పడింది. మరి ఏమవుతుందో చూడాలి. అంటే ఒకవేళ వాళ్ళలాగే సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినా కూడా సినిమా హిట్ అవ్వచ్చు, చెప్పలేం. అసలు మాస్ సినిమాలు లేవు, పెద్ద సినిమాలే లేవు ఇప్పుడు. కాబట్టి ఆడియన్స్ ఎగబడి సినిమా చూసే అవకాశం కూడా ఉంటుంది. సో ఒకవేళ ప్రీ బుకింగ్స్ పెద్దగా జరగకపోయినా కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత పరిస్థితులు మారిపోయే అవకాశం కూడా ఉంది. దృశ్యం 3 విషయానికి వచ్చినా, అలాగే సూర్య నటించిన కరుపు విషయానికి వచ్చినా అసలు ప్రీ బుకింగ్స్ అనేవి సరిగ్గా జరగలేదు. ఇవేంటి బుకింగ్స్ రా అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మొత్తం చేంజ్ అయిపోయింది. సినిమాలకి నెగిటివ్ టాక్ వచ్చింది, 2 సినిమాలకి నెగిటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ కూడా కలెక్షన్స్ బీభత్సంగా వచ్చాయి. సో పెద్ద సినిమా విషయంలో కూడా అలాంటి మ్యాజిక్ జరుగుతుందేమో చూడాలి. ఇక వాళ్ళు చెప్పినట్టుగా సెకండ్ హాఫ్లో ఆ క్లైమాక్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ వర్కౌట్ అయ్యాయి అంటే ఖచ్చితంగా ఈజీగా, చాలా అంటే చాలా ఈజీగా 400-500 కోట్ల క్లబ్లో చేరిపోతుంది సినిమా. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి, 5 లాంగ్వేజెస్లో సినిమాని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా 400-500 కోట్ల మార్కును అయితే ఈజీగా అందుకుంటుంది. సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే చెప్పలేం. నెగిటివ్ టాక్ వచ్చినా కూడా సినిమా కలెక్షన్లు రావచ్చు. ఎందుకంటే ఎటువంటి సినిమాలు లేవు, సోలో రిలీజ్ చెప్పుకోవడానికి పెద్ద సినిమాలు ఏమీ లేవు. మధ్యలో 19వ తారీఖున సమంత నటించిన సినిమా ఒకటి ఉంది, ఇంకా అది తప్ప ఇంకేమీ లేవు. మళ్ళీ జూన్ 26న అఖిల్ నటించిన లెనిన్ సినిమా ఉంది. సో వాటి వల్ల ఈ సినిమాకి పెద్ద ఇంపాక్ట్ కూడా పడదు. ఈ సినిమాకి నిజంగా పాజిటివ్ టాక్ వస్తే అవి మాత్రం కొట్టుకుపోతాయి, ఇదైతే కన్ఫర్మ్. చూడాలి మరి. అటు మలయాళంలో చూసుకుంటే మోహన్ లాల్, ఇటు తమిళ్లో చూసుకుంటే సూర్య, అలాగే తెలుగులో చూసుకుంటే రామ్ చరణ్ అలాంటి బ్లాక్ బస్టర్ హిట్టే ఇస్తాడా ఇవ్వడా అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్కు. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి.